హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నందా వాయిస్. ఈ రోజు అయితే చాలా గుడ్ న్యూస్ అండి. ఏంటంటే చాలా మంది ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియక కొంతమంది అటెండ్ కూడా కాలేకపోతున్నారు. సో నేను ఈ రోజు చెప్పేది ఏంటంటే, హైదరాబాద్ లో ఉంటూ ఏదైనా మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలనుకుని కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అది ఎక్కడ అంటే ఐకేఎస్ హెల్త్ కేర్ లో డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగుతున్నాయండి. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అసలు ఈ జాబ్ ఏంటి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఏఆర్ కాలర్ అంటే వర్క్ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూకి వెళ్లే ముందు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి పూర్తి వివరాలు చాలా క్లియర్ గా మాట్లాడుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన నందా వాయిస్ బ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఫస్ట్ ఏం చూద్దామంటే కంపెనీ గురించి అలాగే జాబ్ రోల్ గురించి తెలుసుకుందామండి. ముందుగా కంపెనీ విషయానికి వస్తే ఐకేఎస్ హెల్త్ కేర్ అనేది హెల్త్ కేర్ సెక్టార్ లో చాలా మంచి పేరున్న టాప్ ఎంఎన్సీ. వీళ్ళు ఇప్పుడు ఏఆర్ కాలర్ అంటే అకౌంట్స్ రిసబుల్ కాలర్ అన్నమాట. ఈ పొజిషన్స్ కోసం ఫ్రెషర్స్ ని తీసుకుంటున్నారు. చాలా మంది ఫ్రెషర్స్ కి అసలు ఏఆర్ కాలర్ అంటే ఏంటో కూడా తెలియదు కదా. సో నేను సింపుల్ గా చెప్తాను వినండి. ఇది యుఎస్ హెల్త్ కేర్ కి సంబంధించిన ప్రాసెస్. అమెరికాలో పేషెంట్స్ హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ కి సంబంధించిన డబ్బులు ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా వస్తాయి. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీలకు కాల్ చేసి బిల్స్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి, ఎప్పుడు క్లియర్ చేస్తారు అని కనుక్కోవడమే మీ వర్క్. ఇందులో కస్టమర్స్ తో అంటే పేషెంట్స్ తో మాట్లాడిన అవసరం ఉండదు. కేవలం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాత్రమే మాట్లాడాలి. కాబట్టి ప్రెజర్ తక్కువగా ఉంటుంది. సో బానే ఉంది. మరి క్వాలిఫికేషన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఏంటి? ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కద్దాం. వీళ్ళు కేవలం ఫ్రెషర్స్ మాత్రమే తీసుకుంటున్నారు. మనం డిగ్రీలో బిఎస్సి, బీకామ్, బీబీఏ, బీసీఏ మరియు బిహెచ్ఎం తీసుకున్నాం కదా. సో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. బీటెక్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదు అని క్లియర్ గా చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో పాస్ అవుట్ ఇయర్స్ ఏంటంటే 2023లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు, 2024లో డిగ్రీ అయిపోయిన వాళ్ళు మరియు 2025 బ్యాచ్ కి చెందిన వాళ్ళు కూడా దీనికి అర్హులు. ఇప్పుడు 2026 లో కూడా డిగ్రీ చేసి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ అవుతాయి కదా. సో వాళ్ళు కూడా ట్రై చేయొచ్చండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఇయర్ పాస్ అవుట్ ఉంటారు కదా డిగ్రీ వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు. సో ఇక్కడ ఒక కండిషన్ ఉందండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే ఎంబీఏ కానీ, ఎంసీఏ కానీ, లేదంటే ఎంఎస్సి లాంటివి వీళ్ళు చేశారనుకో వాళ్ళు అర్హులు కారు. కేవలం అండర్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఒకవేళ మీరు పీజీ చేసి ఉంటే టైం వేస్ట్ చేసుకోకండి. సో నేను ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను. ఇక వర్క్ విషయానికి వస్తే ఇది యుఎస్ హెల్త్ కేర్ ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. దీనికి మీరు రెడీ అయి ఉండాలి. నైట్ షిఫ్ట్స్ అనగానే భయపడకండి. యుఎస్ ప్రాసెస్ కాబట్టి మంచి సాలరీ గ్రోత్ కూడా ఉంటుంది. అలాగే దీనికి కావాల్సిన ముఖ్యమైన స్కిల్స్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడాలి. భయం లేకుండా మాట్లాడడం వస్తే చాలు. పెద్ద పెద్ద టెక్నికల్ స్కిల్స్, కోడింగ్ ఏమీ అవసరం లేదు. జస్ట్ మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ బాగుంటే ఈ జాబ్ సులువుగా కొట్టేయొచ్చండి. సో ఇది డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ కాబట్టి మీ అప్డేటెడ్ రెజ్యూమ్ పట్టుకొని డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోవచ్చు. వెళ్లే ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, షెడ్యూల్ గురించి కనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి. సో కాంటాక్ట్ నెంబర్ నేను ఇస్తున్నాను, స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే మెయిల్ ఐడి కూడా స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెయిల్ చేయొచ్చు. వీళ్ళు హెచ్ఆర్స్ అన్నమాట. సో మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, లేదా ఈమెయిల్ ఐడికి రెజ్యూమ్ పంపించి కాల్ కోసం వెయిట్ చేయొచ్చు. ఒక ఇంటర్వ్యూ ఎక్కడ జరుగుతుంది అనే పూర్తి అడ్రస్ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అడ్రస్ అనేది నోట్ చేసుకోండి. హైదరాబాద్ లోనేనండి అడ్రస్. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఫార్మల్ లో వెళ్ళండి. రెజ్యూమ్ ని నీట్ గా ప్రిపేర్ చేసుకోండి. సో ఇదైతే ఈ రోజు జాబ్ డీటెయిల్స్ అండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుటి అప్డేట్. ఎవరైతే ఇంగ్లీష్ బాగా మాట్లాడగలరో, నైట్ షిఫ్ట్స్ కి రెడీగా ఉంటారో వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. డిస్క్రిప్షన్ లో ఉన్న అడ్రస్ చూసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. హైదరాబాద్ లో ఉంటూ జాబ్స్ కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ ఈ వీడియోని వాట్సాప్ లో షేర్ చేయండి. వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. మీకు ఇంకా ఎలాంటి జాబ్ అప్డేట్స్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ మన బ్లాగ్స్ కోసం నందా వాయిస్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉన్నాయండి. ఒకవేళ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మాకు కూడా ఆ, అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు వెతికితే ఒకసారి కామెంట్ చేయండి. నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.